షాలోమ్ అందరికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధంగా అయితే మనము మన రోజువారీ అలవాట్లో కొన్ని అలవాట్లను ఏ విధంగా మర్చిపోమో, ఏ విధంగా స్కిప్ చేయమో, అదే విధంగా దేవుని వాక్యం చదవడం కూడా మనం స్కిప్ చేయకూడదు. మనము బ్రష్ చేయడం స్కిప్ చేస్తామా? ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం లేకపోయినా బ్రష్ చేయడం స్కిప్ చేయము కదా. ఎంత బిజీ ఉన్నా, వేరే వేరే పనులన్నీ ఉన్నా స్నానం చేసుకోవడం స్కిప్ చేయము, బ్రేక్ఫాస్ట్ చేయడం స్కిప్ చేయము కదా. ఇవన్నీ తప్పకుండా చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి ఈరోజు టైం లేదు, ఈరోజు బిజీగా ఉన్నానని చెప్తా ఉంటాం. నో, ఏ విధంగా అయితే నువ్వు మిగతా విషయాలను స్కిప్ చేయకుండా ఇది కంపల్సరీ నా లైఫ్లో నేను చెయ్యాలని చేస్తూ ఉన్నావో, అదే విధంగా వాక్యాన్ని కూడా నువ్వు స్కిప్ చేయొద్దు. ఎంత బిజీ ఉన్నా పర్వాలేదు, ఎన్ని పనులున్నా పర్వాలేదు, కొద్దిసేపన్నా నువ్వు వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. ఇంకా మనం చూస్తే వాక్యము చదవక ముందు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. దేవా, నా ఆత్మీయ నేత్రాలు తెరవచేయి, నాతో నువ్వు మాట్లాడు, నీ వాక్యం చదువుతుండగా నీ వాక్యంలోని సత్యాలు నాకు నేర్పించు, నాకు చూపించు అని దేవుణ్ణి అడగాలి. ఏదో చదివామని కాదు, కానీ ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని చదవాలి. దేవుడు గొప్ప సంగతులను మనకు తెలియజేస్తాడు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవాలి అని అంటే ఉదయాన్నే పెందలకడ లేచి, ఎవ్వరూ లేవక ముందు కదా. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఇష్టం వచ్చిన టైంలో లేచి నేను చదువుకుంటానులే అంటే, ఆ టైంకి అందరూ లేస్తారు, అందరు పనులు, మన పనులు బిజీ అయిపోయి మనం టైం ఇవ్వలేము వాక్యానికి. నువ్వు నిజంగా దేవునికి సమయం ఇవ్వాలనుకుంటే అందరికంటే ముందు లేవాలి, అందరికంటే ముందు లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, వాక్యం ధ్యానం. ఆ డే అంతా కూడా నిన్ను గొప్ప శాంతి సమాధానంతో దేవుడు నడిపిస్తాడు, గొప్ప సంతోషంతో నిన్ను నింపుతాడు, నీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని స్కిప్ చేయొద్దు, ప్రార్థనను స్కిప్ చేయొద్దు. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యాలు నేను చూడటానికి నా కన్నులను తెరవచేయ్యా. సో మనం కూడా ఆ విధంగా ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివినట్లయితే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మనకు కనుపరుస్తాడు, మన జీవితంలో జరిగిస్తాడు. మన ద్వారా అనేకుల లైఫ్లో కూడా ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.